కేసీఆర్ కుటుంబం రాబోయే రోజుల్లో జైలుకు పోక తప్పదు. వాళ్ళతో పాటు మన జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా పోతాడు. ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డికి 1000 కోట్ల ఆస్తుంది. అవన్నీ బయటికి తీస్తాం. నాగారంలో బంగ్లాతో పాటు భూమిని ఎట్లా సంపాదించిండు, హైదరాబాద్లో బినామీ పేర్ల మీద ఎంత ఆస్తులు ఉన్నాయి, అవన్నీ బయటికి తీస్తాం. తొందర ఏమీ అవసరం లేదు. నేను మీరు వాళ్ళు అంటే నా గురించి మాట్లాడుతారు, ఎక్కువ తక్కువ మాట్లాడుతుండ్రు, అదంటారు ఇదంటారు, ఏదో మాట్లాడుతారు. మీరు దేవునికి మొక్కోరి. రాజగోపాల్ రెడ్డికి మంత్రి రావద్దని చెప్పి బీఆర్ఎస్ నాయకులు కదా, వాళ్ళు మొక్కోరు మీరు. ఎందుకంటే దబ్బుకున్న నాకు ఇట్లా మంత్రి వచ్చినందుకు మీరు అందరూ జైలు పోతారు. మళ్ళీ నేను డైరెక్ట్ చెప్తున్నా, నేనే దూకునే మనిషిని కాదు. నేను చెప్తున్నా, నీకు భయం పట్టుకుంది రాజగోపాల్ రెడ్డి గురించి. అది మంత్రి పదవి కోసం అది చేస్తుందని చెప్పి బూర నర్సయ్య అంటుండు. బూర నర్సయ్య ఏం మాట్లాడుతుండు? నువ్వు డైరెక్ట్ గా రాకుంటే దమ్ము ఉంటే నువ్వు డైరెక్ట్ గా రా, నువ్వెందుకు వేరే వాళ్ళకి. అరే మా పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. నేను ఒక ఇంటర్వ్యూలో చూసిన, బూర నర్సయ్యకి మతి భ్రమించినట్టుంది. మెంటల్ ఎండ వేడికా లేకపోతే కాంగ్రెస్ దెబ్బకా నాకు అర్థమైతే లేదు. ఒక ఇంటర్వ్యూలో క్లియర్ గా చెప్తుండు, నీకు దమ్ముంటే నువ్వు డైరెక్ట్ గా వచ్చి నా మీద పోటీ చేయి. నువ్వు ఎందుకు అరే దమ్ముంటే నేను ఎమ్మెల్యే, దమ్ముంది కాబట్టి కేసీఆర్ని గద్దె దింపిన, కవితను జైలుకు పంపించినాం. ఈ రోజు మా పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చిన వ్యక్తి అభ్యర్థికి అధికారికంగా కాంగ్రెస్ పార్టీ నన్ను ఇన్ఛార్జిగా పెట్టింది. నేను ఆయన గెలుపు కోసం కృషి చేస్తుంటే, నేను వచ్చిన తర్వాత ఆయన ఏందో ఇంట్లో కూర్చుంటాం, కోమటిరెడ్డి బ్రదర్స్ చామల కిరణ్ సపోర్ట్ చేయరని ఆయన పిచ్చి కళలు కన్నాడు. ఇప్పుడు నిజంగా మీరు సపోర్ట్ చేసేసరికి మైండ్ ఖరాబ్ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నా అర్థమైతలేదు. ఓడిపోతానన్న భయంతో బూర నరసయ్య నిజంగా పిచ్చిగా మాట్లాడుతుండు. నేను నిజంగా భవిష్యత్తులో కూడా చెప్తున్నా, ఆ బూర నరసయ్య గారు డాక్టర్ ప్రొఫెషన్, మాకందరికి గౌరవం ఉంది. కానీ నోటుకు వచ్చినట్టు మాట్లాడకండి కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి. కోమటిరెడ్డి బ్రదర్స్ త్యాగాలు చేసిండ్రు, పోరాటాలు చేసిండ్రు. ప్రజల కోసం మంత్రి పదవిని వదిలిపెట్టుకొని ఢిల్లీలో నేను కొట్లాడి నా ఎమ్మెల్యే పదవిని కూడా వదిలిపెట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కేసీఆర్ కుటుంబంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మనిషిని నేను. మా గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నువ్వు ప్రచారం చేసుకొని నువ్వు మోడీ పేరు చెప్పుకుంటావో దేవుని పేరు చెప్పుకుంటావో ప్రచారం చేసుకో. మేమేమో ప్రజల పక్షాన, పేద ప్రజల పక్షాన, ఈ ప్రాంత ప్రజలకు అభివృద్ధి పేరు మీద మేము ప్రజల్లోకి పోతాం, పేద ప్రజల కోసం పనిచేస్తాం. మేము అందరం నమ్ముతాం. కానీ మాకు ప్రజలు ముఖ్యం, ప్రజలే దేవుళ్ళు. మేము దేవుని పేరు మీద ఓట్లు అడుగుతలేము. మేము ప్రజల కష్టాలు కన్నీళ్లు తూడుస్తాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ఈ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, ఆశీర్వదించండి ఒక యువకుడు వచ్చిందని చెప్పి మేమందరం, మా పార్టీ అధిష్టానం నన్ను నియమించింది కాబట్టి నేను రాత్రి మగలు కష్టపడుతున్నా. ఈరోజు నగర్కల్ నియోజకవర్గం రామన్నపేటలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కేవలం కార్యకర్తల సమావేశాలు, మా ముఖ్య కార్యకర్తలతో చర్చలే జరిపి నిన్ననే నామినేషన్ కార్యక్రమం కంప్లీట్ చేసుకొని మొన్న రేవంత్ రెడ్డి గారిది కూడా నామినేషన్ ర్యాలీ జరిగింది. మీ అందరికి తెలిసిన విషయమే. మా అసలు ప్రచారం ఈరోజు మొదలైంది. ఇప్పటి వరకు ఎవరెవరు ఏదో మాట్లాడుతుర్రు కాంగ్రెస్ పార్టీ ఏందని. మొన్ననే 2,80,000 పైచిల్ కోట్లతోటి గెలిచిన కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి మీటింగ్ మీరందరూ కూడా, ఈరోజు ఒక్క మండలం మీటింగే అది 10,000 మంది ఇవాళ. అంటే ఒక మండలానికి 30-40 వేల ఓటర్లు ఉంటే 10,000 మంది ఇవాళ హెడ్ క్వార్టర్స్కి వచ్చిర్రంటే కాంగ్రెస్ పార్టీ ఆదరణ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యాచరణ, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం మనకి ఈరోజు క్లియర్గా తెలిసింది. అలాగే మొన్ననే మా వీరేష్ అన్నను 68,000 మెజార్టీతో గెలిపించారు ఈ నియోజకవర్గంలో. ఈరోజు మా అన్న రాజగోపాల్ రెడ్డి అన్న 2009 మొట్టమొదటిసారిగా ఎంపీగా ఉండి ఆయన వస్తుండన్న విషయం తెలుసుకొని కూడా కొంతమంది ఆయన అభిమానులు స్వచ్ఛందంగా రాజగోపాల్ రెడ్డి గారిని వినాలని, కలవాలని కూడా వచ్చిర్రు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు నాంది పలికినాం. ఈ ప్రతిరోజు 3 నియోజకవర్గాలు, ఇది ఫస్ట్ నియోజకవర్గం నగర్కల్. ఈరోజు మధ్యాహ్నం తుంగతుర్తిలో మోత్కూర్, రాత్రి ఆలేరు పట్టణం. ఇట్లా రోజుకు 3 మీటింగ్లు, 3 మండలాలు, 3 నియోజకవర్గాలుగా 15 రోజులు ప్రతి కార్యకర్తను, ప్రతి ప్రజలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళందరినీ కలవడం జరుగుతుంది. స్వచ్ఛందంగా వాళ్ళు వస్తుర్రు, మమ్మల్ని ఆశీర్వదిస్తుర్రు. చామల కిరణ్ కుమార్ రెడ్డి, నేను భువనగిరి పార్లమెంటు సంబంధించిన తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం విలేజ్ నాది. చదువుకుంది నల్గొండలనే. నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నాకు ప్రజా సమస్యల మీద అవగాహన ఉంది. పార్టీలో ఒక కార్యకర్త స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చిన కాబట్టి నాకు అన్ని సమస్యల మీద అవగాహన ఉంది, చిత్తశుద్ధి ఉంది పనిచేయాలని. మా అన్నలకు ఎట్లుందో, ముఖ్యమంత్రి గారికి ఎట్లుందో, ప్రజలను ఏదో
మంచి చేయాలని ప్రజలకు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 150 రోజులల్లా ప్రజాపాలన పెట్టి 1 కోటి మంది అప్లికేషన్లు తీసుకొని వాళ్ళ సమస్యల మీద పర్యవేక్షణ చేస్తున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న భువనగిరి మీటింగ్ లో లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా 2 లక్షల రుణమాఫీ గురించి మాట్లాడటం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, ఆసిఫ్ నగర్, తర్వాత ధర్మారెడ్డి ప్రాజెక్టుల గురించి, అంటే వేరే ప్రాజెక్టులు అన్ని 5 ప్రాజెక్టులు ఏదైతే మనకు అనుసంధానంగా ఈరోజు మన అన్న చెప్పినట్టు గతంలో ఇవన్నీ 200-500 కోట్లు పెడితే ఇవన్నీ జరిగేటి, కానీ చిత్తశుద్ధి లేని బీఆర్ఎస్ ఏదైతే ప్రజల్ని పట్టించుకోకుండా చేసిందో, అలాగే అన్న వాళ్ళు చెప్పారు ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు సమస్యలు కానీ, రైల్వే ఇష్యూస్ కానీ, ఏదంటే ట్రైన్లు కూడా అవుతలేవు అని చెప్పి ప్రజలకు ఇబ్బందులు అవుతుంది. ఈ మధ్యన రోడ్డు, హైవే రోడ్డు, వీటన్నిటి గురించి అలా ప్రజల ముందు ఓపెన్ గా చర్చ చేసినాం. ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిచిర్రు, నన్ను పార్లమెంట్ గా గెలిపిస్తే నేను భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల కోసం గొంతుకనై ఇక్కడున్న ప్రభుత్వానికి, అక్కడున్నటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు 2014 నుంచి పెండింగ్ ఉన్న నిధులన్నీ తీసుకొచ్చి ఇక్కడ భువనగిరి ప్రజలను డెవలప్మెంట్ చేయడానికి, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు, ఒక ఇండస్ట్రియల్ క్యారిడార్ ని కూడా తీసుకొచ్చి ఇక్కడ లోకల్ ఉన్న యువకులకు ఉద్యోగాలు, స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా పనిచేస్తా. ఎందుకంటే నేను ఒక యువకుని, నాకు తెలుసు ఒక మధ్యతరగతి యువకుడు చదువుకొని కూడా ఉద్యోగం చేయలేని పరిస్థితి ఉంది. రైతులకేమో నీళ్లు లేని పరిస్థితి, పొలాలకు చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగం లేని పరిస్థితి. మరి బంగారు తెలంగాణ అని చెప్పి తెలంగాణ సోనియా ఇస్తే నీళ్లు, నిధులు, నియామకాల మీద మరి మూడింటిని తుంగలోకి దొక్కినటువంటి బీఆర్ఎస్ ని పంపించారు. ఇక బీజేపీ విషయానికి వస్తే, ముఖ్యంగా బీజేపీ 10 ఏళ్లు పాలించి ఒక్కరోజు కూడా తెలంగాణ గురించి పట్టించుకున్న పరిస్థితి. తెలంగాణ గురించి పట్టించుకొని ఉంటే ఇదే కేసీఆర్ ని దారిలో పెట్టి జరగబోయే కార్యక్రమాలని పర్యవేక్షణ పెద్దన్న పాత్ర పోయాలి. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి పాత్రనే ఇప్పటిదాకా పోషించి గుజరాత్ లో ఉన్న వ్యాపారవేత్తలను డెవలప్ చేయడం, గుజరాత్ లో ఉన్న గుజరాత్ రాష్ట్రాన్ని మోడల్ గా తయారు చేయడంలో బిజీ ఉండు తప్ప తెలంగాణకు చేసింది లేదు, చెయ్యబోడు.